హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, ఈరోజు నిఫ్టీ అయితే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ 24,333 లెవెల్ గత 4 ట్రేడింగ్ డేస్లో మనకి చాలా మంచి రెసిస్టెన్స్గా పనిచేసింది. ఈరోజు అదే రెసిస్టెన్స్ సపోర్ట్ అయింది. ఎప్పుడైనా అంతేనండి, ఒక రెసిస్టెన్స్గా పనిచేసిన తర్వాత దానిపైన మార్కెట్ ఉంటే అది మళ్ళా సపోర్ట్గా పనిచేస్తుంది. మరి ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మన లెవెల్ 24,409 ఆ లెవెల్ రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్కి వచ్చింది. అయితే ఇక్కడ ఈ లెవెల్ లేని వారు లేదంటే కొద్దిమందే కాదు, చాలామంది ట్రాప్ అయి ఉంటారు ఇక్కడ. ఎందుకంటే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఈ ఫస్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ని దాటిన తర్వాత మళ్ళా చూడండి, ఈ క్యాండిల్ 9:30 క్యాండిల్ రీటెస్ట్ చేసి అంతే ఆ రెడ్ క్యాండిల్ పైన ఇంకో గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. కాబట్టి ఇక్కడ బయింగ్ తీసుకుంటే వీళ్ళందరినీ ట్రాప్ చేస్తూ డౌన్కి వచ్చిందండి. కానీ మనం ట్రాప్ అవ్వకుండా మన లెవెల్ దగ్గర ఇక్కడ మనం ఏం చేస్తాం, మన లెవెల్ దాటిన తర్వాత అక్కడ ఒక రెడ్ క్యాండిల్ పడి ఆ రెడ్ క్యాండిల్ని దాటి పైకి వెళ్ళేటప్పుడు మనం బై చేస్తాం. కానీ ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ మన లెవెల్కి కొంచెం అబోవ్ క్లోజ్ అయినా అక్కడి నుంచి రిటర్న్ తీసుకొని వచ్చేటప్పుడు మనం ఇక్కడ ఎవరైనా అంటే కొంచెం తొందరగా బై చేసేవాళ్ళు ఇక్కడ బై చేస్తారు. లేదు పర్ఫెక్ట్గా బై చేయాలి అనుకున్న వారైతే ఈ క్యాండిల్ రీటెస్ట్ మీద బై చేస్తారు. లేదంటే ఇలా కిందకు వచ్చి మళ్ళీ వీవ్యాప్ని టచ్ చేసి అంటే రీటెస్ట్ చేసేటప్పుడు ఇక్కడ బై చేస్తే ఇక్కడ వరకు కొన్ని పాయింట్స్ అయినా తీసుకోగలరు అనమాట. మళ్ళీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత 24,333 లెవెల్ని దాటి క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత నేను టెలిగ్రామ్లో కూడా చెప్పాను, ఒక గ్రీన్ క్యాండిల్ పడి ఆ క్యాండిల్ కింద క్లోజ్ అయితేనే పుట్ వైపు వెళ్ళాలి అని చెప్పానండి. చూడండి, ఈ క్యాండిల్ ఆ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వలేదు, ఈ పైనే క్లోజ్ అయింది. అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయి ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని చాలాసేపు అయితే ఈ రోజంతా కన్సాలిడేషన్లోనే ఉండిపోయింది. మరి ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని మూమెంట్ ఇస్తుంది కాబట్టి చిన్న చిన్న మూమెంట్లు అయితే క్యాచ్ చేసేవారు కొద్దిమంది ఉంటారు, అలా చేస్తుంటారు. ఈ లెవెల్ మంచి లెవెల్ కాబట్టి మరి నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 24,370 అండి. 24,370. మరి అంటే ఫ్యూచర్లో వచ్చేసి 24,404 అండి. 24,404 ఫ్యూచర్ లెవెల్ వచ్చేసి ఈ లెవెల్స్ మండే రోజు వచ్చేసి ఈరోజు కన్సాలిడేషన్ అయింది కాబట్టి మండే రోజు మంచి మూమెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ కాల్ వైపు కానీ పుట్ సైడ్ కానీ ఏ వైపు ఎక్కడ ఓపెన్ అయినా మనకి బ్రహ్మాస్త్రాల్లాగా మన లెవెల్స్ ఉన్నాయి. అంతకంటే మంచి వీవ్యాప్ పివట్ పాయింట్ మనకి చాలా బాగా పనిచేస్తున్నాయి. ఈ మూడింటిని ఉపయోగించుకొని మార్కెట్లో అప్పుడున్న బిహేవియర్ని బట్టి మనం ప్రశాంతంగా ఆ లెవెల్స్ని చూసుకుంటూ అక్కడున్న బిహేవియర్ని బట్టి క్యాండిల్స్ బిహేవియర్ ఏ విధంగా ఎక్కడ సపోర్ట్ తీసుకొని ఎటువైపు వెళ్తుంది, వీవ్యాప్ ఏటిల్ని సపోర్ట్ తీసుకొని వెళ్తుందని చెప్పేసి మనం ఆలోచించి చాలా ఈజీగా ట్రేడ్ చేయొచ్చండి. ఆ విధంగా మన లెవెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. మరి ఈ లెవెల్స్ మీరు ఎలా డ్రా చేస్తున్నారు అని కొద్దిమంది అడుగుతున్నారు. అంటే దానికి సంబంధించిన వీడియో ఒకటి నేను చేస్తున్నాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా మన లెవెల్స్ పనిచేసాయో ఒకసారి చూద్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయిన తర్వాత నిఫ్టీలో లాగానే పైకి వెళ్ళి అంటే ఈ క్యాండిల్ని దాటి ట్రాప్ చేసి డౌన్కి వచ్చి మన లెవెల్ అయినటువంటి 50,460 లెవెల్ని సపోర్ట్గా తీసుకొని ఇక్కడి నుంచి ఒక మూమెంట్ మళ్ళీ డౌన్కి అదే లెవెల్ సపోర్ట్ తీసుకొని ఒక మూమెంట్, ఇలా ఈ లెవెల్ని ఉపయోగించి అయితే కొంత ట్రేడింగ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో చేయొచ్చండి.
అంటే పాయింట్స్ వస్తాయి. ఒక ట్రేడ్‌కి చేయదగినటువంటి పాయింట్స్ అయితే వచ్చాయి. ఇక్కడైతే చేయొచ్చు. ఎందుకంటే ఈ లెవెల్ ప్లస్ 50,600 అనేది ఒక చాలా సార్లు అదొక రౌండ్ నంబర్. అదొక సెంటిమెంట్ లెవెల్ అండి. 50,600 50,600 అనే కాదు. ఎక్కడైనా 51,600 గానీ, ఆ విధంగా 49,600 గానీ, అట్లా 600 అనేది నేను చాలా సార్లు గమనించాను. ఆ లెవెల్ ఒక రెసిస్టెన్స్‌గా కానీ, సపోర్ట్‌గా కానీ పనిచేస్తుంది. అది ఈరోజు కూడా చాలా బాగా పనిచేసింది. ఈ మన సపోర్ట్ లెవెల్‌ని ఉపయోగించుకొని కొన్ని పాయింట్స్ అయితే తీసుకోగలొచ్చు. మరి బ్యాంక్ నిఫ్టీలో అయితే మన లెవెల్ 50,490 అండి. ఈ లెవెల్‌ని మార్చుకుందాము. $50,490 అండి. ఈ లెవెల్ మారలేదా? ఓకే అండి. మరి మండే రోజు ఏ విధంగా పనిచేస్తది? అంటే మన లెవెల్స్ ఏ విధంగా ఆ రోజు ఆ రోజు ట్రేడింగ్ స్టార్ట్ అయ్యే ముందుగానే 9కి, 9:10కి అలా నేను 9:10కి లెవెల్స్ మీకు పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్‌లో జాయిన్ కాకుండా ఉన్నవారు టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. మీకైతే నేను ట్రేడింగ్ ముందే మీకు టెలిగ్రామ్‌లో నేను లెవెల్స్ ఇస్తాను. మరి కొత్తవారు ఎవరైనా వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఛానల్ని లైక్ చేయాలని మరీ కోరుతున్నానండి. మండే రోజు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే. బాయ్.